హాయ్ బ్రోస్, వెల్కమ్ టు జేఎస్కే బ్రోస్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ సండే జరిగిన మనకి ఐఎఫ్కే నేషనల్ కరాటే డో ఛాంపియన్షిప్లో చెన్నైలో జరిగింది. అందులో మనం పార్టిసిపేట్ చేశాము. దాంట్లో మనం క్యాప్చర్ చేసిన కొన్ని వీడియోలు మీకోసం. ప్లీజ్ వాచ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏజ్ వెయిట్ ప్రకారం ఒక్కొక్కరిని సపరేట్ చేశారు. ఇందులో మేము ఎక్కడ ఉన్నారో కనిపెట్టండి. అదిగో మా సీనియర్ అనంత్ అన్న, అక్కడ పక్కనే నేను మా తమ్ముడు ఉన్నాము. అదిగో మా తమ్ముడు. ఫస్ట్ అయితే గర్ల్స్ వరకు కటా కండక్ట్ చేశారు. తర్వాత బాయ్స్ స్టెప్ కూడా వస్తుంది. ఇక్కడ చేసి గ్రీన్ బెల్ట్ వారు కదా, మన ఇన్స్టిట్యూట్ వారే. గర్ల్స్ కటా అయిపోయిన తర్వాత మన బాయ్స్ కటా కూడా స్టార్ట్ అవుతుంది. అందరికి వాళ్ళ చేసిన ప్రకారం, వాళ్ళు ఎలా చేస్తే అలా ప్రకారం వాళ్ళకి పాయింట్స్ ఇచ్చారు. గర్ల్స్ కట్ట అయిపోగానే బాయ్స్ స్టార్ట్ చేసేసారు. చూసారా ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ ఆపోజిట్ గా కూర్చున్నారు. ఫస్ట్ అయితే మా తమ్ముడు స్టార్ట్ చేశారు. ఇంకా మా తమ్ముడు తీసుకున్న కట్టా పేరు వచ్చి యాన్దాన్. లెట్స్ వాచ్. నెక్స్ట్ అయితే మా తమ్ముడు ఫ్రెండ్ భరత్ అయితే స్టార్ట్ చేశారు. వీడు చేసే కట్టా పేరు వచ్చి ఇచ్. నెక్స్ట్ అయితే మన టర్న్ వచ్చేసింది. మీరే చెప్పాలి ఎలా చేశానో. నాకైతే ఫస్ట్ టైం అయితే చాలా చాలా భయం వేసింది. నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా చేస్తాను, ఇంకా హై గ్రేడ్ కట్ అవుతా వెళ్తాను. మన టర్న్ తర్వాత అయితే మన సీనియర్ అనంత్ అన్న స్టార్ట్ చేశారు. అనంత్ అన్నకి దీంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇక్కడికైతే కటాస్ కంప్లీట్ అయ్యే తర్వాత ఫైటింగ్ కుమ్మటే స్టార్ట్ అయిపోయింది. తర్వాత అయితే మా తమ్ముడు రెడీగా ఉన్నాడు ఫైటింగ్కి. నెక్స్ట్ మనవాడే. ఇంకా వాడి పేరు పిలవగానే మన రింగ్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చి భరత్ కూడా స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ వచ్చి భరత్కి ఇంకా మన సీనియర్స్కి ఒకేసారి పెట్టడం వల్ల నేను కొంచెం క్యాప్చర్ చేయలేకపోయాను. అది కొన్ని చూడండి, మన సీనియర్స్ అక్కడ ఉన్నారు, చరణ్ ఇంకా అనంత్ అన్న. ఇద్దరికి ఒకేసారి పెట్టడం వల్ల నేను కొంచెం క్యాప్చర్ చేసేదానికి ఇబ్బంది పడ్డాను. మన భరత్కి కొంచెం హైట్ ఉన్నవాడు పడ్డాడు. ఇక్కడ బాగా పుంజుకున్నాడు.
లాస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది మన అనంతానికి చరణ్ అన్నకి. ఇంకా ఇది ఫైనల్. మన అనంత్ అన్న లాస్ట్ మ్యాచ్ లో గెలిచాడు కాబట్టి ఫస్ట్ మన అనంత్ అన్నకే పాయింట్ వచ్చింది. ఇంకా లాస్ట్ 30 సెకండ్స్ మిగిలిన్నాయి. ఇంకా మన అన్న తనకి పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఇంకా అటాక్ చేసే అవసరం లేదు, అందుకే అన్న టైం వేస్ట్ చేశాడు. ఇంకా ఫైనల్గా అయితే మన అనంత్ అన్న విన్ అయిపోయారు. అండర్ 14 కేటగిరీలో ఫస్ట్ విన్ అయింది మన అనంత్ అన్నే. ఇంకా థర్డ్ ప్లేస్ వచ్చి మన చరణ్ అన్నకి వచ్చింది. మన ఇన్స్టిట్యూట్లో ప్రతి వాళ్ళకి ప్రైజ్ వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్, మరో వీడియోలో మనం కలుద్దాం. బాయ్ బాయ్.